రాంగ్ లైటింగ్ చాలా ఇప్పుడైతే మళ్ళీ దొరకదు. Don't get any bad name to the police department. Any requirement, you can contact local officer. Thank you. తర్వాత PS నంబర్ 52 PS నంబర్ 71 అమ్మని తీసుకొచ్చి లేదమ్మా భూషణ ఏది 13 ఏప్రిల్ మే 13 ఎలక్షన్ జరిగే రోజు. ఈరోజు మేమంతా సిద్ధమై ఎలక్షన్ సిబ్బంది అంతా అందరికి బ్రీఫింగ్ ఇచ్చి ఎవరెవరు ఏం చేయాలనే దానిలో అన్ని విధాలుగా మనకి గుజరాత్ పోలీస్ వచ్చారు, బిఎస్ఎఫ్ వచ్చారు, అలాగే ఏఆర్ ఫోర్సు, లోకల్ పోలీసు, అదర్ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది మనకి శ్రీశైలం కాన్స్టిట్యున్సీ మరియు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీకి సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడ కూడా ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా పై ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిగతా పబ్లిక్ సహకారంతో, మీడియా సహకారంతో కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న గొడవలు జరిగినా కూడా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని కంట్రోల్ చేస్తూ ఎలక్షన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిగి మంచి ఓటర్లు తన యొక్క ఓటుని నిర్భయంగా ఓటేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది. దాదాపు మూడు కంపెనీలు పారామిలిటరీ ఫోర్స్ వచ్చారు. వాళ్ళు కాకుండా కూడా లోకల్ పోలీసు మొత్తం సఫిషియెంట్గా ఆర్ముడ్, ఈసారి ఎక్కువ మంది ఆర్ముడ్ ఫోర్స్ వచ్చారు. సో మన ఉన్న పాత దీని ప్రకారం నందికొట్కూరు కొంచెం ఎక్కువ, శ్రీశైలం మొత్తం కలిపి అన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ లొకేషన్స్ అన్ని ఆర్మూర్ ఫోర్స్తో కవర్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం. పోలింగ్ స్టేషన్ దగ్గర సఫిషియెంట్ బందోబస్తు ఆర్మూర్ ఫోర్స్ తోటి ఎన్నికలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సబ్ డివిజన్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలు ఏమైనా గుర్తించినారు సార్? ఎటువంటి మనకి శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో 12 క్రిటికల్ లొకేషన్స్ మేము గమనించాం, వాటిని ఐడెంటిఫై చేసాం. అక్కడ ఆర్మూర్ ఫోర్స్ పెడుతున్నాం. అలాగే మనకి 21 లొకేషన్స్ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో 21 లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. అందరిని కూడా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ మనకి ఇది ఉన్నారో ప్రీవియస్ రికార్డు ప్రకారం అందరిని కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటర్లు ఎవరు ప్రలోభానికి లొంగకుండా మందు డబ్బులకి లోను కాకుండా మీ ఓటు నిర్భయంగా వచ్చి ఉదయం 7 గంటల నుంచి 6 గంటల లోపల మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పోలీసు కూడా మీకు మద్దతుగా ఉంటారు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా 100 కాల్ ద్వారా కానీ చెప్పినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎవరైనా భయభ్రాంతులు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన కఠినంగా చర్యలు తీసుకుంటాం.